శ్రీ గంగుల కమలాకర్ గారు. అధ్యక్ష నమస్కారం. అధ్యక్ష థ్యాంక్ యూ సార్, మీరు మాకు అవకాశం ఇచ్చేందుకు కృతజ్ఞతలు చేసుకుంటూ దయచేసి ఇప్పుడు నేను రెండు అంశాల మీద మాట అధ్యక్ష. ఒకటి పౌర సరఫరా శాఖ, రెండోది టూరిజం. దయచేసి పౌర సరఫరా శాఖ అంటే పేదలకు సంబంధించింది కాబట్టి కొంచెం మాకు సమయం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష మేము ఇప్పుడు ఏమైనా మాట్లాడేది ఉంటే విమర్శగా భావించకుండా ప్రభుత్వం దాన్ని సూచనగా తీసుకొని మమ్మల్ని ప్రజలు అడిగేది, ప్రజలు ఈ యొక్క అనుమానాలు నివృత్తి చేసేందుకు ప్రజల పక్షాన్ని మేము మాట్లాడుతాం అధ్యక్ష. ప్రభుత్వం నుంచి చూడంగా ఈ సమాధానం మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం ప్రజలు ఏదైతే అనుమానం లేవో సమాధానం కూడా క్లియర్ వస్తుందని చెప్పి ఆశపడితే మీ ద్వారా కూడా కోరుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష 1964లో అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం పొందుపరిచినప్పుడు ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఉండాలి, పేదలు రైతులు పంట పండించిన తర్వాత దళారీ వ్యవస్థ ఉండకూడదు, వారికి ఎంఎస్పీ అనేది కంపల్సరీ ఉండాలి, మినిమం సపోర్ట్ ప్రైస్ రావాలి, ఇప్పుడు దళారీ వ్యవస్థ పెరుగుతాయి కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వ్యవసాయ చట్టాలు చేసినప్పుడు రాజ్యాంగంలో పొందుపరిచారు అధ్యక్ష. సో దాని తర్వాత దానికి అనుగుణంగా 1964 ప్రకారం 1965లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పడదు అధ్యక్ష. 1964 ఎఫ్సిఐ యాక్ట్ ప్రకారము ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1965 జనవరి 14 నాడు ఏర్పడదు అధ్యక్ష. ఎందుకోసం క్లియర్గా దేశం మొత్తానికి కూడా చట్టం ఒకటే ఉండాలి, దేశంలో పండించిన రైతు తన పండించిన పంటకు గిట్టుబాటు ధర ఆ ప్రభుత్వాలు ఎంఎస్పీ ఇవ్వాలని చెప్పేసి 1965 నుంచి కూడా జరుగుతుంది అధ్యక్ష. దానికి అనుగుణంగా మన తెలంగాణ ప్రభుత్వం కూడా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ పండించిన రైతుల పంటలు ప్రభుత్వం కొనాలి, మినిమం సపోర్ట్ ప్రైస్ కేంద్రం ఏదైతే ఎఫ్సిఐ నిర్ణయిస్తుందో ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకారం కొనాలనే ఉద్దేశంతో ఈరోజు మనం రాష్ట్రాలు ఉన్న ఏ ప్రభుత్వం అయినా కొండలు అధ్యక్ష. అధ్యక్ష ఒక్కసారి చూస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే 2014 అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కూడా ఇక్కడ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కొనుగోలు చేశారు. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం నుంచి మొదటిసారి 2014 కన్నా ముందు రైతులు పండించిన పంటను ఆన్ రికార్డ్గా నేను చెప్తా అధ్యక్ష. 2014 ముందు ప్రభుత్వం ఎంత కొనుగోలు చేసిందంటే 24,02,000 మెట్రిక్ టన్ ధాన్యాన్ని మాత్రము రబీ కానీ ఖరీఫ్ కానీ కేఎంసీ అంటుంది అధ్యక్ష. ఆ కేఎంసీలో రబీ కానీ ఆ ఇయర్లో 24,00,000 మెట్రిక్ టన్ ధాన్యం మొత్తం కొన్ని 2013-14 అధ్యక్ష. అంతకన్నా ముందు చూస్తే 14,00,000, 15,00,000, 16,00,000 మెట్రిక్ టన్ ధాన్యం మాత్రమే కొనుగోలు చేసుకుంటూ వచ్చింది. దాని తర్వాత గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ యొక్క రైతులకు ఒక భరోసా కల్పించాలి అనే ఉద్దేశంతో ఎన్నో సంస్కరించుకు నమ్మకం కలిగించిండ్రు. దాని తర్వాత 2014 నుంచి ఒక్కసారి చూస్తే గణనీయంగా అధ్యక్ష గణనీయంగా పెరుక్కుంటూ వచ్చింది రైతులకు. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది సివిల్ సప్లై డిపార్ట్మెంట్ గణనీయంగా పెరుక్కుంటూ వచ్చింది. భూమి పెరగలే కానీ పంట పెరిగింది, ప్రజలకు రైతులకు ఒక నమ్మకం ఏర్పడింది. తద్వారా అధ్యక్ష 2013-14లో 24,00,000 మెట్రిక్ ధాన్యం ఉంటే నేను సివిల్ సప్లై మంత్రి ఉన్న అధ్యక్ష నాకు గర్వకారం. 2020లో 1,41,00,000 మెట్రిక్ టన్ ధాన్యాన్ని కొనుగోలు చేసిన అధ్యక్ష. ఇది ఆన్ రికార్డ్. ఇది సివిల్ సప్లై డిపార్ట్మెంట్ 1,40,40,00,000 ధాన్యం. అది ఎప్పుడు కరోనాలో అధ్యక్ష. కరోనాలో 1,40,40,000 మెట్రిక్ టన్ ధాన్యం కొనుగోలు. దాని తర్వాత గణనీయంగా పెరుక్కుంటూ వచ్చి 1,30,00,000, 1,20,00,000 ధాన్యాన్ని మనం కొనుగోలుచుకుంటూ వచ్చాం అధ్యక్ష. నేను ఎందుకు చెప్తున్నా అధ్యక్ష అంటే భూమి పెరగలే కానీ రైతులకు నమ్మకం పెరిగింది కేసీఆర్ మీద. తద్వారా రైతు బంధు ఇచ్చి నువ్వు నీళ్ళు ఇచ్చినని చెప్పేసి అద్భుతంగా కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసి ప్యాడీ చేయడం జరిగింది. ప్యాడీ పండించిన రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన ప్రభుత్వము కేవలం తెలంగాణ ప్రభుత్వం వచ్చి భారతదేశం మొత్తంలో 2 పంటలు ఉన్నది కేవలం తెలంగాణ ప్రభుత్వం, అది కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చారు. సరే అధ్యక్ష 2024లో 2023-24లో ప్రభుత్వం మారిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 2023 వరకు 1,30,00,000 ధాన్యం, 1,40,00,000 ధాన్యం కొనుగోలు సివిల్ సప్లైమెంట్ ఒకటేసారి స్విచ్ ఆఫ్ చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వంగానే 47,00,000 పడిపోయింది అధ్యక్ష. మొన్న రికార్డు ఇచ్చింది. మొన్న 47,00,000 మెట్రిక్ ధాన్యాన్ని కొనుగోలు చేసామని ప్రభుత్వం ప్రకటించింది. నేను ఒకటి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, 1,40,00,000, 1,50,00,000 మెట్రిక్ ధాన్యం కొనుగోలు చేసి సివిల్ సప్లై డిపార్ట్మెంటు ఒకటే సంవత్సరంలో 40-50 మెట్రిక్ టన్ ధాన్యం ఎందుకు పడిపోయిందో కారణాలు మీరు చెప్పిన బాధ్యత మీ ఉన్న అధ్యక్ష. ప్రభుత్వం నమ్మకం లేదా? ఇక్కడ భూమి తగ్గిందా? తెలంగాణలో భూమి తగ్గిందా? రైతులు తగ్గించిండ్రా లేదా?
లేదా అధ్యక్ష అధ్యక్ష నేను 4 నిజూరి అధ్యక్ష మీరు నేను 2009 నుంచి 4 సార్లు కంటిన్యూ గెలుపుడు వచ్చింది అధ్యక్ష. నన్ను డిస్టర్బ్ చేయకూడదు అధ్యక్ష. నేను ఎప్పుడు ఇప్పుడు ఎవరిని డిస్టర్బ్ చేయలే. మీరు సభ ఆడాలి పెట్టు అధ్యక్ష. ఏమంటే రిప్లై మాట్లాడండి, వారికి అవకాశం ఇస్తారు అధ్యక్ష. నేను మొదలైపోయినా నేను మాట్లాడినంతా మీరు సమాధానం చెప్పని అడుగుతున్నాను. చెప్పండి మీరు రిప్లైలో. అధ్యక్ష తప్పమాట రిప్లై అయ్యింది. నేను రికార్డే చెప్తున్నా, ఆన్ రికార్డులో చెప్తున్నా. మీరు మంత్రి చెప్తా కదా. నేను రికమెండ్ నేను అధ్యక్ష మీ ముందు నేను ఫిగర్స్ పెడుతున్నా అధ్యక్ష. ఫిగర్స్ తప్పైతే నన్ను అడిగిన. సో నేను ప్రభుత్వానికి కూడా ఎక్కుతున్నా. ఈ 47 లక్షల మెట్రిక్ ధాన్యాన్ని మరి రాబోయే కాలంలో ఈ ఖరీఫ్లైనా పెంచే అవకాశం ఉందా? నేను ఎందుకోసం 47 లక్షలు అయిందని నేను అనుకుంటా. నా అనుమానం ఏంటంటే పండించిన పంటను సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కొనలేదా? దళారు వ్యవస్థ మళ్ళీ వచ్చిందా? దళారు కొనుక్కపోయారా ఈ పంట, లేకుంటే సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఎందుకు కొనలేదు? కాబట్టి పంట తగ్గిందా, డిపార్ట్మెంట్ కొనుగోలు తక్కువైందా? ఒకవేళ అటువంటి గిట్ట సివిల్ సప్లై డిపార్ట్మెంట్ పకడ్బందీగా ప్రతి రైతు పండించిన ప్రతి క్వింటాల్ ధాన్యాన్ని కూడా మీరు కొనవలసిన బాధ్యత మీకు ఉందని చెప్పేసి నేను సభాముఖంగా మీరు అడుగుతున్నా అధ్యక్ష. దీనికి ఆన్సర్గా గవర్నమెంట్ చెప్పాల్సి అధ్యక్ష. రెండోది అధ్యక్ష, తెలంగాణ రాకముందు ఈ భూభాగంలో 30 లక్షలు మాత్రమే ఎకరాల్లో సాగు చేశారు. కానీ కేసీఆర్ వచ్చినాక అది 1,04,00,000 కోట్ల ఎకరాలకు కూడా వ్యవసాయం చేసిందంటే పంట ఎంత ఉంటుంది అధ్యక్ష. రెండో అధ్యక్ష, ఆ రోజు 2020 అధ్యక్ష మరి పంట పెరుగుతుంది, రైస్ మిల్ మొత్తం ఇండస్ట్రీ పెరగలే, మిల్లింగ్ కెపాసిటీ పెరగలేదు తెలంగాణలో. కానీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు వడ్లు తీసుకోరు, కంపల్సరీ బియ్యం తీసుకోవాలి. మరి ఎట్టి పరిస్థితులంగా బియ్యం చేయాలంటే అప్పటికే పేరుకుపోతుంది రైస్ మిల్లల్లో, తడిసిన ధాన్యం మారాలి. ఎందుకంటే అధ్యక్ష ఈ యొక్క వ్యవసాయాన్ని మనం ఎప్పుడూ లాభాకల్పన చూడద్దు. జిఎస్టీ లాభం తీసుకోండి, కలెక్షన్ తీసుకోండి, రోడ్ ట్యాక్స్ తీసుకోండి. కానీ వ్యవసాయాన్ని మాత్రం మనము ఒక బాధ్యతగా ఇవ్వాలి. దాని మీద లాభాక్ష చూసుకోవద్దు, దాని ప్రాఫిట్ కోసం ఎక్స్పెక్ట్ చేయొద్దు. అందుకే అధ్యక్ష పేరుకపోతుందంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, నేనే సివిల్ సప్లై మంత్రిగా, సార్ మరి వచ్చే పంట నువ్వు పెట్టుకోవాలంటే రైస్ మిల్లో స్పేస్ లేదు, స్పేస్ కావాలి, స్పేస్ వికెట్ కావాలి. మరి తడిచిన ధాన్యంగా ఉన్నాం మనం, తడిచిన ధాన్యాన్ని మిల్లింగ్ చేయాలంటే చేసే పరిస్థితి లేదు. కాబట్టి మీరు ఆ గోడౌన్ మొత్తం ఖాళీ చేయాలి, రైస్ మిల్ అంతా ఖాళీ చేయకపోతే వచ్చే ధాన్యం అంటే తీసుకునే పరిస్థితి రైస్ మిల్ అని చెప్తే ఓపెన్ యాక్షన్ పెడదామని చెప్పి ఆ రోజు గవర్నమెంట్ నిర్ణయం చేసుకున్నారు అధ్యక్ష. 2021 సంవత్సరంలో ప్రభుత్వం ఒక కమిటీ వేసుకొని ఓపెన్ యాక్షన్ పెట్టడం జరిగింది అధ్యక్ష. అప్పుడు గ్లోబల్ టెండర్ పిలిచాం. ఆల్మోస్ట్ 20-30 కంపెనీలు వచ్చినాయి గ్లోబల్ టెండర్. వచ్చినప్పుడు వాళ్ళు 1,800 రూపాయలు కోట్ చేసిన అధ్యక్ష. అప్పుడు ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు 2,500 నుంచి 2,600 కాస్ట్ అవుతుంది, 1,800 మనం టెండర్ ఇచ్చే సమస్య లేదు అని టెండర్ క్యాన్సిల్ చేయడం జరిగింది అధ్యక్ష. తెలంగాణ ప్రభుత్వం లాస్ అయ్యే పరిస్థితి లేదు అంటే తెలంగాణ ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది అధ్యక్ష. మళ్ళీ టెండర్ పిలిచాం, గ్లోబల్ టెండర్. 80% 2,500 రావాలి, మాకు లాస్ కావద్దని చెప్పేసి మళ్ళీ గ్లోబల్ టెండర్ మళ్ళీ పిలిచాం అధ్యక్ష. టెండర్లు పడ్డాయి, దాఖలు చేశారు. కానీ ఆ టెండర్ ఓపెన్ చేసే మూమెంట్లో తెలంగాణలో అప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది. అప్పుడున్న చాలామంది పెద్దలు బియ్యం అమ్ముతారా, అట్టెట్లు అమ్ముతారు, ఇదేం పద్ధతి అని చాలా అన్నారు. టెండర్ పిలిచినాం. టెండర్ ఓపెన్ చేసే సమయంలో వీళ్ళు పోయి ఎలక్షన్ కమిషన్కు కాంగ్రెస్ వాళ్ళు పోయి ఓపెన్ చేద్దంటే ఓపెన్ చేయలే. కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది అధ్యక్ష. కొత్త గవర్నమెంట్ అయినాక అది ఓపెన్ చేస్తే ఎంత రేట్ వస్తుందో బాగుండు. కానీ ఓపెన్ చేయకుండా దాన్ని ఈ ప్రభుత్వం రద్దుపరిచింది అధ్యక్ష. టెండర్ను ఎందుకు మతలబు అర్థం కాలే, రద్దు చేసిండ్రు. 25 లక్షల మెట్రిక్ టన్ దాన్ని మేము పిలిస్తే అప్పుడు సుమారు 1 కోటి మెట్రిక్ దాన్ని ఉండే. కానీ 20 లక్షల మెట్రిక్ ధాన్యం ఖాళీ అయితే మళ్ళీ ధాన్యం అవసరం అనుకున్నాం. కానీ ప్రభుత్వం వెనువెంటనే 30 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం టెండర్ పిల్లలు జరిగింది అధ్యక్ష. 30 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం టెండర్ చేసింది అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ మాకున్న అనుమానాలు, ప్రజలకు ఉన్న అనుమానాలు మీకు చెప్పడం అధ్యక్ష. ఈ 30 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం టెండర్ పిలిస్తే భారతదేశంలో 100,000 మంది వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. కానీ కొంతమందికే రావాలని చెప్పి టెండర్ కండిషన్లు పెట్టేసి తెలంగాణలో ఎవరు రాకుండా, ఎవరు తెలంగాణ పార్టిసిపేట్ చేయకుండా
కేవలం 4 మాత్రమే పార్టిసిపేట్ అయ్యిందని చెప్తే అధ్యక్ష. నేను మీ ద్వారా ప్రభుత్వం అడుగుతున్నా, ఈ 4 కాంట్రాక్టర్లు ఎవరు బహిర్గతం చేయండి. ఆ 4 కాంట్రాక్టర్లు ఎంత కోడి చేసిందంటే మాకున్న ప్రకారము 2007 రూపాయలు పర్ క్వింటాలు కోడి చేశారు. అధ్యక్ష, మీ ద్వారా సభ అందరికీ చెప్తున్నా, ఎందుకోసం టెండర్ పిలిచాం మనము? గోడౌన్లలో ఇక ఖాళీ చేయాలి, వెకేషన్ చేయాలి. కాబట్టి ఆ కాంట్రాక్టర్ అందులోకి వెళ్ళి మెటీరియల్ తీసుకెళ్ళి ప్యాడీ తీసుకెళ్ళి వేరే దేశంలో ఎక్కడ అమ్ముకొని దాన్ని బియ్యం చేసుకో, కానీ మా గోడౌన్లో ఖాళీ కావాలని చెప్పేసి టెండర్ పిలిచాం అధ్యక్ష. దే హ్యావ్ టు వెకేట్ ద ప్యాడీ తీసుకొని ఎక్కడ రైట్ చేసుకొని. కానీ అధ్యక్ష టెండర్ పిలిచిండ్రు, 4 కంపెనీలు వచ్చిండ్రు, 90 రోజుల లోపల వాళ్ళు ఖాళీ చేయాలి, గోడౌన్లను ఖాళీ చేయాలి, రైస్ మిల్లను ఖాళీ చేయాలి వచ్చే పంట కోసం. కానీ ఇప్పటివరకు అధ్యక్ష ఆ కాంట్రాక్టర్ పోయి ప్యాడీ అడుగుతలేడు అధ్యక్ష, పైసలు ఇవ్వని అడుగుతున్నా అధ్యక్ష. ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష? 35 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం చేస్తే ఇంతవరకు ఖజానాకు 35 కిలోలు కూడా ఇంతవరకు ఆ ప్యాడీని అందులోకి తీయలేదు అధ్యక్ష. 35 కిలోలు కూడా రైస్ మిల్కి ప్యాడీ అమ్మలే. కానీ మీరు ప్యాడీ ఇచ్చే అవసరం లేదు, 2007 కాదు 2023 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు ఆ యొక్క రైస్ మిల్ ఇండస్ట్రీని బెదిరించే పరిస్థితి వచ్చింది. 2023 కడుతుండ్రు. అది కూడా ఎంత ఇప్పటికీ 35 లక్షల కేవలము 7 లక్షల మెట్రిక్ ధాన్యం మాత్రమే డబ్బులు కట్టిర్రు ప్యాడీ నీళ్ళగాలి. మరి ఇప్పటికే 90 రోజులు అయింది, మళ్ళీ ఖరీఫ్ పంట వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు ఈ ధాన్యం ఖాళీ అవుతుంది? ఎప్పుడు ఖజానాకు డబ్బులు వసూలు అవుతాయి? ఇంకెన్ని రోజులు వేడి అవ్వాల్సి వస్తుంది? దయచేసి నిన్నటికి మనకు 90 రోజులు అయిపోయింది, మరి ఎక్స్టెన్షన్ మరి వచ్చే పంట ఎక్కడ పెట్టాలి? ఓటీపీలేంది, రైతులకు పేమెంట్ కాదు. ఆ కొనుగోలు కేంద్రం నుంచి పీపీసీ నుంచి డైరెక్ట్ రైస్ మిల్కి పోతే రైస్ మిల్ ఓటీపీ ఇస్తేనే పేమెంట్ జరుగుతుంది. మరి రైస్ మిల్ వారు తీసుకోకపోతే ఎక్కడ ఉంటుంది? కాబట్టి అధ్యక్ష, ఈ యొక్క 2007 నుంచి 2223 కడితే సుమారు 220 రూపాయలు ఒక్కొక్క క్వింటాల మీద 30 అంటే సుమారు 750 కోట్ల రూపాయలు ఏమైందో ఈ సభకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది అధ్యక్ష. మరి ఖజానా కట్టుండి, గవర్నమెంట్ కట్టండి, అదే చెప్పండి, అదే చెప్పండి. అధ్యక్ష, నేను ఆ రికార్డు చెప్తున్నా అధ్యక్ష. 30 లక్షల టెండరు 90 రోజుల ఇంతవరకు 8 లక్షల మెట్రిక్ టన్ ధాన్యానికి మాత్రమే డబ్బులు వసూలు చేసిండ్రు. కానీ గోదాములలో ఉన్న 30 లక్షలలో ఒక్క 30 కిలోలు కూడా ఖాళీ కాలేదు. 90 రోజులు మాత్రమే గడువు ఉండే. గడువు పెంచుతారా? మరి ఆ గోడలు ఖాళీ అవుతాయా? ఖాళీ కాకపోతే ఖరీఫ్ ధాన్యాన్ని మీరు ఎక్కడ పెడతారు? అది సమానం చెప్పాల్సిన బాధ్యత అధ్యక్ష. రెండో అధ్యక్ష, ప్రభుత్వం ప్రకటించింది పీడిఎస్ కాకుండా కాలేజీల కోసం కానీ సన్నబియ్యం టెండర్ వెళ్దామని చెప్పిన అధ్యక్ష. ఈ యాక్షన్ పెట్టేటప్పటికీ మన దగ్గర 1,59,00,000 మెట్రిక్ 1,59,000 మెట్రిక్ టన్ సన్నబియ్యం మన దగ్గర ఉండే అధ్యక్ష రైస్ మిల్లల్లో. ఆ 1,59,000 మెట్రిక్ టన్ ధాన్యాన్ని పండించి మరాడిచ్చి ఆ సన్నబియ్యాన్ని గిట్ట మనం హాస్టల్కి ఇస్తే మ్యాక్సిమం 32 నుంచి 35 రూపాయలు, కానీ ఎక్కువ కాదు అధ్యక్ష. ఆ ధాన్యాన్ని ఆ 4 అమ్మేసిండ్రు. మళ్ళీ వాళ్ళతో టెండర్ పెడితే వాళ్ళ 56 రూపాయలు కొనాలి అధ్యక్ష. 57 రూపాయలతో మనం కొనాలి. ఇక్కడ గమ్మత్తైన విషయం చెప్పాను అధ్యక్ష, ఎవరైతే 4 రైసు ప్యాడీ కొంటున్నారో వాళ్ళకే ఈ సంస్థ వచ్చింది అధ్యక్ష. అంటే వాళ్ళకే మనం 22,000 రూపాయలకు అమ్మాలి, వాళ్ళ నుంచి 50 రూపాయలు కొనాలి. ఏంది అధ్యక్ష ఇది? ఎవరి సొమ్ము అధ్యక్ష ఇది? కాబట్టి దీన్ని ప్రభుత్వం క్లియర్గా సభకు చెప్పాల్సిన బాధ్యత అధ్యక్ష. ఈ టెండర్లో అయిన గోల్మాలు, తర్వాత సన్నబియ్యం సంబంధించింది. మరి ప్రభుత్వం ప్రకటించిన సన్నబియ్యం క్యాన్సిల్ చేస్తున్నారు. మరి ఇంతవరకు ఆర్డర్ రాలే. సన్నబియ్యాన్ని క్యాన్సిల్ చేస్తుండ్రా? సన్నబియ్యం కంటిన్యూ అవుతుందా? కంటిన్యూ అయితే ఎంత రేటుతో కంటిన్యూ చేస్తారు? దాని ద్వారా ఎంత లాస్ అవుతుంది ప్రభుత్వానికి చెప్పాల్సిన బాధ్యత. క్యాన్సిల్ చేసినా చెప్పారు, ఇంతవరకు డాక్యుమెంట్ ఎవిడెన్స్ బయట వాళ్ళలేదు. క్యాన్సిల్ చేసిందా లేదా? మరి రాబోయే కాలంలో ఈ కాలేజీలకు సన్నబియ్యం ఎట్లిస్తారు? నేనేమంటున్నా, మన దగ్గర ఉన్న సన్నబియ్యం 1,49,00,000 మెట్రిక్ టన్ ధాన్యాన్ని మనమే మరాడిస్తే బియ్యం పట్టిస్తే కొనవసరం లేదు. కానీ మనం ఆ కంపెనీలకు 4 కంపెనీలకు ఇచ్చేసి వాళ్ళని మళ్ళీ ఉంటామంటే ఇది ఎక్కడ అధ్యక్ష? నేను సమగ్ర విచారణ జరగాలి. నేను ఆరోపణ చేస్తలేను,
నిజంగా ప్రభుత్వం ఇస్తుంది దీని మీద చాలామంది మాట్లాడారు. కాబట్టి దీని ఒక సభా సంఘం వెయ్యండి, తెలుసండి, ఎంక్వైరీ చేయండి. ఇది ప్రజల సొమ్ము. రెండవ అధ్యక్ష, మీ మేనిఫెస్టో క్లియర్ అయిపోయింది అధ్యక్ష. అందరూ అడిగింది మళ్ళీ అడుగుతున్నా. ఛత్తీస్గఢ్ లాగా మేము ఇస్తాం, వరికి బోనస్ ఇస్తామన్నారు అధ్యక్ష. మొన్నటికి ఇవ్వలే. నేను ఎక్స్పెక్ట్ అవుతున్నా వచ్చే ఖరీఫ్ నుంచి 500 రూపాయలు బోనస్ ఇవ్వని చెప్పి నేను కోరుతున్నా. మీరు ఎక్కడంగా సన్నమని చెప్పలే, దొడ్డ అని చెప్పలే, అన్ని రకాల పంటలకు అన్నారు. ఐ హ్యావ్ యువర్ మేనిఫెస్టో. మీ మేనిఫెస్టో ఉన్నది, మీకు ఇస్తాం అధ్యక్ష. మీరు మేనిఫెస్టో అండి, అన్ని రకాల పంటలకు. ఇంకేమన్నారు? ఛత్తీస్గఢ్ లాగా ఇస్తామన్నారు. ఆ బోనస్ 500 రూపాయలు ఇస్తా అన్నారు. ఇయ్యని కోరుకుంటున్నా, ఖరీఫ్కి ఇవ్వండి. ఎందుకంటే చాలామంది ఉండగా దానికి డిపెండ్ అవుతారు అధ్యక్ష. ఇక మీకు రేషన్ కార్డ్స్ పోయే ముందు అధ్యక్ష, గ్యాస్ సబ్సిడీ గురించి మీరు చెప్తున్న మహాలక్ష్మి అధ్యక్ష. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో 1,20,00,000 గ్యాస్ కనెక్షన్ అధ్యక్ష తెలంగాణలో. మరి మన దగ్గర ఉన్న రేషన్ కార్డ్స్ మాత్రము కేవలం 89 లక్షలు ఉన్నాయి అధ్యక్ష. మరి 89 లక్షల మందికే ఇస్తారా గ్యాసులు? అదే నేను అనేది అది 89 లక్షలకే ఇస్తారా రేషన్ కార్డులకు? మరి మిగతా 40 లక్షల మందికి ఏం చేస్తారు? సబ్సిడీ అన్నోడు సబ్సిడీ ఉన్నారు. అర్హులు ఎప్పుడు మీరు రేషన్ కార్డు ఇవ్వాలి. అందుకే రేషన్ కార్డుకి వస్తున్నాయి. అందుకే మీకు చెప్తా అన్ని చెప్తా అధ్యక్ష. నేను ప్రతి సమావేశంకి వచ్చినప్పుడు నేను ఇక్కడ కామెంట్ ఎక్కడ కూర్చున్నా అధ్యక్ష. నేను మాట్లాడినా 4 సార్లు కంటిన్యూ గెలుచుకుంటా అధ్యక్ష. బహుశా నాతో పాటు కొంతమంది ఉండవచ్చు ఇక కామెంట్ ఇస్తున్నా అధ్యక్ష. నేను చెప్తున్నా కరెక్ట్, రికార్డ్ చెప్తున్నా అధ్యక్ష. రేషన్ కార్డు మెయ్యాలనగా మేము రికార్డు చెప్తాం అధ్యక్ష. అధ్యక్ష, అధికారంలో రాగానే రేషన్ కార్డు ఇస్తామని అధ్యక్ష. నాకు తెలిసిన ఒక 10 మంది మంత్రులు త్వరలో రేషన్ కార్డ్స్ అన్నారు. ఈ త్వరలో ఎప్పుడు వస్తుంది ఒకసారి చెప్పండి మీరు కూర్చో అధ్యక్ష. త్వరలో రేషన్ కార్డ్స్ ఇస్తున్నాం. చెప్తా నేను అధ్యక్ష. త్వరలో రేషన్ కార్డ్స్ నేను అదే నేను విమర్శిస్తా అధ్యక్ష. నేను విమర్శిస్తలేను. రేషన్ కార్డుకు ముడిపాటు ఉన్నది కాబట్టి మీరు రేషన్ కార్డ్స్ ఎప్పుడు ఇస్తారో కట్ ఆఫ్ డేట్ చెప్పండి. ఈ సభ ద్వారా ప్రజలకు చెప్తున్నాను. రేషన్ కార్డు ఎప్పుడు ఇస్తారు? నేను విమర్శిస్తలేను. దాంతో ఎన్ని లింక్ పెట్టినా చెప్తా అధ్యక్ష. రేషన్ కార్డు ఎందుకు అవసరం అంటే ఆ రేషన్ కార్డుతోనే మహాలక్ష్మి అని లింక్ పెట్టింది కాబట్టి రేషన్ కార్డు త్వరలో ఇస్తాను. 8 నెలలు దాటింది. మీ ద్వారా నేను గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాను, రేషన్ కార్డ్స్ ఎప్పటిలోగా ఇస్తారు అని చెప్పేసి మీ ద్వారా సూట్ కడుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, మీరు గ్రామాలలో ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నారు. అప్పుడు రేషన్ కార్డుకు ప్రత్యేక కాలం మేము పెట్టలే. నాలంటలో అడిగింది ఎందుకు ప్రత్యేక కాలం పెట్టాలంటే తెల్ల పేపర్ రాసి ఇవ్వన్నారు అధ్యక్ష. తెల్ల పేపర్ రేషన్ కార్డు ఉంది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో తెల్ల పేపర్ రాసి ఇచ్చిన అప్లికేషన్ ఎన్ని ఎక్కడ ఉన్నాయా అధ్యక్ష? తెల్ల కార్డు ఉన్నాయా? ఇప్పటి వరకు ఆ తెల్ల కాగితాలు ఎక్కడున్నాయో ఆ భగవంతుని తెలియదు. మీరు ఇచ్చిన ఆ ప్రజాపాలన అప్లికేషన్లో వైట్ రేషన్ కార్డు కూడా కాలం లేదు అధ్యక్ష. ప్రభుత్వం వచ్చి 8 నెలలు అధ్యక్ష. మీ సేవ ఓపెన్ చేయింది అధ్యక్ష. పోర్టల్ ఓపెన్ అయిందా రేషన్ కార్డు కోసం? మీరు ఇచ్చే ఉద్దేశం అధ్యక్ష. మీ సేవలా ఇప్పటికి కూడా చేయండి. పేద ప్రజలు పోయి అక్కడ ఆన్లైన్ కొడితే పోర్టల్ బంద్ ఉంది అధ్యక్ష. మీరు పోర్టల్ బంద్ ఉన్నాక ఎట్లా రేషన్ కార్డు ఇద్దా అధ్యక్ష? రేషన్ కార్డు ఏవట్టి మీరు 10 లక్షల మంది 11 లక్షల మంది మాట్లాడి పెరుగుతున్నాం. మేము ఎన్ని ఇచ్చామని చెప్తాం రికార్డు అధ్యక్ష. నేనేమంటున్నా, రేషన్ కార్డ్స్ ముడిపడి అన్ని పథకాలు పెట్టింది కాబట్టి దయచేసి తొందరగా పేద ప్రజలు రేషన్ కార్డ్స్ వెయిట్ చేస్తుంది కాబట్టి రేషన్ కార్డ్స్ ఇవ్వాలి. ఏ డేట్లు ఇస్తారో గౌరవ మంత్రిగా చెప్పాలని చెప్తున్నా అధ్యక్ష. రేషన్ కార్డు ఇచ్చితో పాటు మీరు ప్రకటించారు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్నబియ్యం ఇస్తాం రేషన్ కార్డుల మీద అన్నారు. ఎప్పుడు ఇస్తారు సన్నబియ్యం? 8 మాసాలైంది. ప్రతి రేషన్ కార్డు 89 లక్షల కార్డ్స్ మీద ప్రతి రేషన్ కార్డు అంటే 2,81,00,000 యూనిట్స్ వారికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం ఇస్తామని చెప్పిన మేనిఫెస్టోలో
త్వరగా సన్నబియ్యం ఇచ్చే ఆలోచన పెట్టుకోమని చెప్పి ఇస్తామని మీరు చెప్పారు, ఇవ్వండి అధ్యక్ష. ఇంకోటి మీరు ప్రకటించారు, ఒక చక్కెర ఇస్తారా, ఒక బియ్యమే ఇస్తారా, దాన్ని మేము రాగానే మల్టీపర్పస్ మినీ షాపింగ్ మాల్ లాగా పెడతాము, సూపర్ మార్కెట్ లాగా పెడతాం అధ్యక్ష. 8 రకాలు 9 రకాలు పెడతా అధ్యక్ష. నేను ఏమంటే కోరుకుంటున్నా, వారికి చక్కెర, నూనె, సబ్బులు, పేస్టు అన్ని మినీ రకాలు మినీ సూపర్ మార్కెట్ ఇవ్వాలని మీరు అపేక్ష ఇవ్వండి అని కోరుకుంటున్నాను. నేను మీరు ఇస్తా అన్నారు, ఇవ్వండి అని కోరుకుంటున్నాను అధ్యక్ష. రేషన్ షాప్ డీలర్ నేను శ్రీరావు గారు, నేను మీరు రాక మొదలు చెప్పాను, నన్ను సూచనగా తీసుకొని విమర్శగా తీసుకోకండి, మీరు రాసుకొని ప్రభుత్వం చెప్పండి మీ ద్వారా అధ్యక్ష. రేషన్ షాప్ డీలర్ అండు రెచ్చగొట్టుడు, రేషన్ షాప్ డీలర్ రెచ్చగొట్టుడు, మీకు గింతేనా పర్సెంటేజ్, మీరు రాగానే ఇది చేస్తాం, మీకు గౌరవ వేతం 5,000 రూపాయలు ఇస్తామన్నారు, ఇవ్వండి గౌరవ వేతనం, మేము కోరుకుంటున్నాం. మా ద్వారా ప్రజలు ఉంటారు కదా, మీరు రేషన్ కార్డుకు గౌరవం ఇస్తారో ఎప్పుడు ఇస్తారో చెప్పండి. మీరు బోనస్ మీరు వాళ్ళకి ఒక కమిషన్ ఇస్తున్నారు, మేము 700 పెంచాక పెంచండి, సంతోషపడతాం, మేము కోరుకుంటున్నాం. మీరు ఇచ్చిన హామీలు ఇవ్వమని చెప్పి అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో అప్పుడు ఇమ్మీడియట్గా మోదీ గారి ప్రభుత్వం వచ్చింది అధ్యక్ష. ఇక్కడ అన్ని అంచనాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక నోటీస్, కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటేవన్నీ అధ్యక్ష, ఈ రాష్ట్రంలో బీదలు గింతే కాబట్టి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఇంతకన్నా ఎక్కువ ఇయ్యమని చెప్పేసి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఒక లెటర్ ఇచ్చింది అధ్యక్ష. 54,45,658 కార్డ్స్ మాత్రం ఇవ్వదు, ఇంతకన్నా ఎక్కువ పేదలు లేరు మీ దగ్గర అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇన్ని రేషన్ కార్డ్స్ ఇవ్వమని చెప్పింది అధ్యక్ష. మేము చెప్పినాం, మా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇంతమంది రైతులు ఇంతమంది పేదలు చాలామంది ఉన్నారు కదా అని మళ్ళీ లెటర్ రాసినాం, మాకు రేషన్ కార్డ్స్ పెంచండి, లేదు మేము పెంచమన్నారు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మీరే ఇచ్చేది మా ఆర్థిక పరిస్థితి ఉన్నది కాబట్టి మేమే వాళ్ళకి కార్డ్స్ ఇస్తామని చెప్పేసి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డుతో పాటు స్టేట్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు అధ్యక్ష, 35 లక్షలు ఇచ్చాం అధ్యక్ష. టోటల్ రాష్ట్రంలో 89 లక్షలు, అంటే మన జనాభా 3,70,00,000 అనుకున్న ప్రకారము 2,85,00,000 మంది రేషన్ కార్డ్స్ హోల్డర్గా మనం యూనిట్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ భారతదేశం యొక్క లేదు అధ్యక్ష, 85% అధ్యక్ష ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మా అక్కలు అందరూ అంటున్నారు, మీరు ఇచ్చిందా రేషన్ కార్డ్స్ అధ్యక్ష? ఆన్ రికార్డ్ ఐఎమ్ టెల్లింగ్, ఆన్ రికార్డ్ అధ్యక్ష. 2016లో 31,190 రేషన్ కార్డు ఇచ్చాం అధ్యక్ష. 1,41,41,892 లబ్ధిదారులు యూనిట్స్ అంటారు అధ్యక్ష. 2017 అధ్యక్ష, నేను మాట్లాడి 2017లో 19,113 ఇచ్చినాం, 1,02,000 మంది. 2018లో 1,67,601 కార్డ్స్ ఇచ్చాం అధ్యక్ష. 2019లో 99,571, తర్వాత 2021లో ఉన్న రేషన్ కార్డు పెండింగ్ మొత్తం ఇవ్వమని చెప్పిన అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి చేసినప్పుడు 3,11,025 ఒకటే సంవత్సరం ఇచ్చాం అధ్యక్ష. 8,70,000 మంది టోటల్గా 2022లో కూడా 18,970 అధ్యక్ష. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 30 లక్షలతో పాటు 6,47,479 రేషన్ కార్డ్స్ ఆ రికార్డు అధ్యక్ష. దాని ద్వారా 20,70,000 మంది లబ్ధిదారులకు అడిషనల్గా రేషన్ కార్డ్స్ ఇవ్వడం ఆ 30 లక్షలు కాక అధ్యక్ష. ఒకవేళ అధ్యక్ష నేనేమన్నా తప్పు చెప్పి ఉంటే గిట్ట మీరు సవరించండి. నాకు తెలిసిన ప్రకారం అయితే ఒక్క ఫిగర్ తప్పు చెప్పలేదు అధ్యక్ష. నేను సివిల్ సప్లై మినిస్టర్ ఉన్నాడు అని చెప్పి అధ్యక్ష. చేస్తాం సార్, అది కూడా మీరే శాసిస్తారా స్పీకర్ చేతిని కూడా అధ్యక్ష. నేను కంక్లూడ్ చేస్తాను అధ్యక్ష. టూరిజం అధ్యక్ష, ఆ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అధికారం ఎట్లా వికేంద్రీకరణ జరుగుతుందో, హైదరాబాద్కి అభివృద్ధి కాకూడదు, 2వ సిటీలు 3వ సిటీలు కూడా అభివృద్ధి కావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన ప్రకారం ఆ రోజు మమ్మల్ని ఒక బృందాన్ని హైదరాబాద్తో పాటు మిగతా జిల్లాలో డెవలప్ కావాలని చెప్పేసి అహ్మదాబాద్ వెళ్ళిన అధ్యక్ష. ఒక గొప్ప ప్రాజెక్టు, అక్కడ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు మనం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. సబర్మతి రివర్ ఫ్రంట్ అని మురికి నాళాలు మొత్తం అద్భుతంగా టూరిస్టు స్పాట్గా ఇచ్చిన అధ్యక్ష. అది ఎక్కడ సాధ్యమవుతుందంటే పెద్ద పెద్ద నగరాలకు ఆనుకున్న డ్యాములు ఉంటే గిట్ట సాధ్యమని చెప్పి మొదటిగా పైలట్గా కరీంనగర్లో మానేరు డ్యాంలో
పక్కకే ఉంటుంది అధ్యక్ష. ఇక్కడ మానేర్ రివర్ ఫ్రంట్ అని ఒక గొప్ప ప్రాజెక్ట్ తీసుకున్న అధ్యక్ష. బడ్జెట్ అవడం ఆ రోజు 450 కోట్లు ఇరిగేషన్ తీసుకున్నాం అధ్యక్ష. ఇమీడియట్ దాంతోపాటు 450 ఇరిగేషన్తో పాటు 100 కోట్ల రూపాయలు కూడా టూరిజం ద్వారా తీసుకున్న అధ్యక్ష. అద్భుతంగా డెవలప్ చేయాలని ఉద్దేశించి గౌరవ ముఖ్యమంత్రి డెలిగేషన్ మమ్మల్ని సౌత్ కొరియా కూడా పంపడం జరిగింది అధ్యక్ష. సౌత్ కొరియా యోసలో వినోద్ ప్రపంచంలో ఎక్కలేని అద్భుతమైన ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి దానికి అనుగుణంగా ప్రాజెక్ట్ తీసుకున్నాక 100 కోట్ల నిధులతోటి స్టార్ట్ చేసిన అధ్యక్ష. ఆల్మోస్ట్ 470 కోట్ల రూపాయలతో చూడంగా రిటర్నింగ్ వాల్స్ కట్టినాం అధ్యక్ష. ట్యాంక్ ఇచ్చినాం. 100 కోట్లతో టెండర్ పిలిచిన అధ్యక్ష. పనులు జరుగుతున్నాయి అధ్యక్ష. స్టార్ట్ అయింది. ఇమ్మీడియట్గా ఆ పనులు ఆగిపోయినాయి అధ్యక్ష. ఆ 100 కోట్ల రూపాయల పనులు ఇమ్మీడియట్గా ఆగిపోయినాయి. స్విచ్ ఆఫ్ చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం పోయి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే స్విచ్ ఆఫ్ చేసింది. నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను టూరిజం మంత్రి గారికి, ఆ 100 కోట్లు ఏ ప్రభుత్వం నుండి టెండర్ పిలిచినాం కాబట్టి దాన్ని ఇమ్మీడియట్గా కంటిన్యూ చేసి కంప్లీట్ చేయండి 100 కోట్ల పనులు. ఎందుకోసం అంటే వృధా కాకూడదు నిధులు. ఒకసారి కంప్లీట్ చేస్తే ఇట్స్ అసెట్ ఫర్ ద తెలంగాణ గవర్నమెంట్. కరీంనగర్కు అసెట్ కాదు, తెలంగాణ గవర్నమెంట్కి అసెట్. దాంతోపాటు దాన్ని కంటిన్యూ చేయాలంటే మినిమం ఇట్ విల్ టేక్ మరో 100 కోట్లు కావాలి. కానీ మా గౌరవ ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చేస్తున్నా, మూసీ ఎంత ప్రాముఖ్యత ఇస్తారో స్టార్ట్ కానీ మూసీకి అంత పెడతా అంటారు, హ్యాపీ చేసుకోరి. కానీ స్టార్ట్ అయ్యి మధ్యలో ఉన్న మానేర్ రివర్ ఫ్రంట్ కూడా కంప్లీట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నా. దానికి ఇప్పటికే మా మంత్రి గారి దాంట్లో అనంగా ఒక 5 కోట్లు పెట్టిన అధ్యక్ష. 5 కోట్లు సరిపోవు. దయచేసి మీరు ఒక 100 కోట్లు ఇచ్చేసి ఆ ప్రాజెక్ట్ మొత్తాన్ని కంప్లీట్ చేయాలి. చంద్రబాబు గారు ఉమ్మడి తెలంగాణ సంబంధించి ఇష్యూ కాబట్టి దయచేసి మీరు చొరవ తీసుకోవాలని చెప్పేసి దాంట్లో కంప్లీట్ చేయాలని చెప్పి నేను కోరుకున్న అధ్యక్ష. దాంతోపాటు హరిత రెస్టారెంట్ అద్భుతంగా స్టార్ట్ చేసిన అధ్యక్ష. గత 3-4 నెలల నుంచి ఆగిపోయింది నిధులు లేక అని చెప్పారు. కంప్లీట్ అయ్యింది, అది 80% కంప్లీట్ అయింది. కరీంనగర్లో హరిత రెస్టారెంట్ కూడా గెస్ట్ అవడంగా తొందరగా కంప్లీట్ అయ్యని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా అధ్యక్ష. అధ్యక్ష లాస్ట్ ఒకటి నిమిషం ఇరిగేషన్ సంబంధించి లాస్ట్ ఒక 2 మినిట్స్ అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కేసీఆర్ గారు ఎస్ఆర్ఎస్పి భూభాగం ఎస్ఆర్ఎస్పి పరివాహక ప్రాంతంలో సరిపోదు ఈ నీళ్ళు అని చెప్పేసి భూభాగం బీడుబాటుతనాన్ని కూడా వ్యవసాయ భూములను బీడు పోసుకుంటారు, బీడు ఉండద్దని చెప్పేసి బీడు భూములు దున్నాలని చెప్పేసి కాళేశ్వర జలాలు తీసుకొచ్చిన అధ్యక్ష. తద్వారా మా కాన్షియస్ కానీ మా జిల్లా కానీ బీడు భూమి లేదు అధ్యక్ష. బీడు భూములు దున్నరు, గుట్టాలు దున్నుకొని అద్భుతంగా భూమికి మరింత పంట పండిన అధ్యక్ష. మొన్న చూస్తే బాధ అనిపించింది అధ్యక్ష. కాళేశ్వర జలాలు రాలేదు, నీళ్ళు ఎత్తిపోయలేదు, రిజర్వులను ఎండిపోయినాయి, రిజర్వులు మొత్తం ఎండిపోయినాయి. తద్వారా ఇరిగేషన్ మొత్తం లేకడం వలన రైతాంగం కుదేలే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. నేను రిక్వెస్ట్ చేసిన అధ్యక్ష మీ ద్వారా, ఎలాగైతే కాళేశ్వర జలాలు గతంలో మానేర్ రిజర్వాయర్ నింపారో, మిడ్ మానేర్ నింపారో, తద్వారా గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగింది, తద్వారా మనకు ఫ్లడ్ ఫ్లో కెనాల్ పెరిగింది, దాంతో వ్యవసాయం పెరిగింది. కాబట్టి యథావిధిగా ఆ నీళ్లు లిఫ్ట్ చేసి మిడ్ మానేర్ కానీ ఎల్ఎండి నింపితే తద్వారా సాగునీటికి కానీ తాగునీరు కానీ ఎలా ఇబ్బంది ఉండే. కాబట్టి ప్రభుత్వాన్ని బేసిజాలుకోకుండా మా మీద కోపంటున్నాయి, కానీ రైతులకు ప్రేమ ఉంచే ప్రయత్నం చేయమని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మీ ద్వారా మమ్మంతా కోరుకుంటాను. కాబట్టి దయచేసి ఈ సమయం ఇచ్చినందుకు నేను మళ్ళీ ఒకసారి చివరి వరకు అధ్యక్ష, నేను ఏదైతే నేను ప్రజల పక్షాన మాట్లాడినో దానికి సమాధానం మీరు కంపల్సరీ ఇప్పించాలని చెప్పేసి ఈ యొక్క ప్యాడీకి సంబంధించిన కానీ రేషన్ షాప్లకు సంబంధించి కానీ ప్రభుత్వానికి సమాధానం రావాలని ఎక్స్పెక్ట్ ఉందా. డెఫినెట్గా ఒకవేళ నేను చేసిన తప్పదే గిట్ట ప్రభుత్వమే సభా సంఘం వేసి దాని మీద ఎంక్వైరీ జరుపుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.